హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పెడుతుంది. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రిపీట్ అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ లో మనం నిఫ్టీ చూసామనుకోండి, ఇవాళ ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ హై చేసి మనకి 24,767 అండ్ లో వచ్చేసి మనకి 24,535. కాకపోతే ఏదైతే 3 days కింద మార్కెట్లో ఏదైతే లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ లోపట్నే ఉంది. సో ఇది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ అనొచ్చు. అండ్ మార్కెట్ రేపు ఎక్స్పైరీ. సో ఈ రేంజ్ లో ఉంటే ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. మార్కెట్ అనేది ఇంకొక పాయింట్, మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయిన లెవెల్స్ దగ్గరలోనే మార్కెట్ అనేది స్పెండ్ చేస్తుంది. 24,560 to 24,500 లెవెల్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి రేపు. సో మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మంచి ఆపర్చునిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ కి మార్కెట్ 24,400 వరకు రావచ్చు. అది బ్రేక్ చేస్తే మార్కెట్ ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పుట్ సైడ్ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో దొరికే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు 24,500 కింద కనుక ప్రైస్ ట్రేడ్ అవుతుంటే. ఓకే, అండ్ ఈ క్యాండిల్ ఒక లో టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఏదైతే మార్కెట్లో ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉందనో బ్రేక్అవుట్ క్యాండిల్ అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడు 24,400 and 350 కిందికి వస్తే ప్రైస్ కనుక. ఓకే, సో అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ కిందికి వస్తే. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ ని హోల్డ్ చేస్తుంది. సో స్టిల్ ఇంకా కూడా సపోర్ట్ పైన ఉంది. 24,550 and 500 లెవెల్స్ పైన ఉందంటే ఏదైతే ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్లీ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ స్టిల్ పాజిటివ్ గా చూడొచ్చు. 24,550 and 500 పైన ఉన్నంతసేపు మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,666 లో క్లోజ్ చేసింది. సో ఇక్కడ ఇవాళ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. బోత్ సైడ్స్ వాలిటిలిటీ ఉండే. ఇండియా విక్స్ కూడా మీరు చూసినట్టయితే దగ్గర -5% డ్రాప్ అయింది. అందుకే బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ లో కూడా మనకి డికే కనిపించింది నిఫ్టీలో. ఓకే, సో కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ రెండు కూడా మనకి డికే అయినాయి. అండ్ ఇప్పుడు అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి మనకి అండ్ 24,750 and 700 లెవెల్స్ దగ్గరలో రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ దాని పైనకి వెళ్తే 24,850 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకేనా? సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes కానీ 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో దట్ బెటర్ క్యాండిల్స్ అన్ని క్లియర్లీ అర్థమవుతాయి ఇక్కడ మీకు. సో ఇక్కడ మనం చూస్తే 1 hour టైం ఫ్రేమ్ లో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ లో బిగ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రేంజ్ ని ఇక్కడ ఈ క్యాండిల్ మనకి బ్రేక్ చేసింది. సో రెసిస్టెన్స్ కాస్త మనకి ఇక్కడ సపోర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నిన్న మనం చూసినట్టయితే ప్రైస్ దగ్గరలో క్లోజ్ చేసింది. ఇవాళ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ లో నుంచి ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ మనకి రివర్సల్ అయినాయి. సో ఇక్కడ ఒక హైస్ ఉన్నాయి, ఏదైతే 2 హైస్ ఉన్నాయి కదా, సో అది వచ్చేసి మనకి 24,800 దగ్గరలో హైస్ ఉన్నాయి. ఈ పాయింట్ లో మనకు ఒక రెసిస్టెన్స్ ఉన్నట్టు. అండ్ డౌన్ సైడ్ లో 24,566 ఆర్ 24,500 రౌండ్ ఫిగర్ పెట్టుకోండి. సో 24,500 లెవెల్ రౌండ్ ఫిగర్ స్లైట్లీ బఫర్ లో పెట్టాను నేను. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వస్తే ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో ఉందో 24,350 లెవెల్, ఆ లెవెల్ ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే మాత్రం మార్కెట్ ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేస్తుంది. ఏదైతే గ్యాప్ అప్ ఉండేనో పెండింగ్ లో ఉందో ఇదంతా కూడా రీఫిల్ చేయవచ్చు. 24,200 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 24,500 కింద మనం పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ 24,800 పైన మార్కెట్ సస్టైన్డ్ అవ్వాలి. సో దానికైనా పైకి వెళ్తే అప్పుడు మార్కెట్ 24,900 100 పాయింట్స్ లోనే మార్కెట్ లో మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 50 to 100 పాయింట్స్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఇక్కడ క్వాంటిటీ సిఈ సైడ్ లో తక్కువగా పెట్టండి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఎప్పుడు యాడ్ చేస్తారు అంటే 24,000 లెవెల్ పైన మీరు క్వాంటిటీ యాడ్ చేయండి. 25,000 లెవెల్ పైన మనం క్వాంటిటీ
సిఈ సైడ్లో మంచిగా యాడ్ చేసుకోవచ్చు. సో రిస్క్ టు రివార్డ్ రేషియో మనం చూసామనుకోండి, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి పుట్ సైడే దొరుకుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వచ్చి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేయవచ్చు. అంటే గ్యాప్ని రీఫిల్ చేసి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ గ్యాప్ రీఫిల్ చేయడానికి రావచ్చు కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే పుట్ సైడ్ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిది అవుతుంది. రేపు ఎక్స్పైరీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 24,500 కిందికి కనుక ప్రైస్ వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 24,350 లెవెల్స్ అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బులిష్లో ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 24,800 పైన ఉంటేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి సిఈ సైడ్లో. ఎందుకంటే అప్పర్ సైడ్లో ప్రతి అడుగుకి ఒక రెసిస్టెన్స్ ఉంది, 24,900 అండ్ 25,000 లెవెల్. అండ్ ఈ స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి 2 days నుంచి కూడా ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. 1 or 2 ట్రేడ్స్ చేయండి మార్కెట్లో. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ చేసి ఈ రేంజ్లో స్టక్ అయినారనుకోండి, క్యాపిటల్ మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే ఛానల్ ఉందో, ఇక్కడ మీకు ఏదైతే ఛానల్ కనిపిస్తుందో, సో ప్యారలల్ ఛానల్ కనిపిస్తుందో, ఈ ప్యారలల్ ఛానల్ యొక్క ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్స్ దగ్గరనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఈ ప్యారలల్ ఛానల్ దగ్గరలో మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ ఇప్పుడు 54,800 లెవెల్ దగ్గర. అండ్ ఏదైతే లాస్ట్ క్యాండిల్ ఉందో, లాస్ట్ క్యాండిల్ హైస్ అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక హైస్ రెసిస్టెన్స్ డబుల్ టాప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లోవర్ హై అండ్ లోవర్ లో కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తే 54,442 ఈ పాయింట్లో మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ హోల్డ్ చేసిన లెవెల్ ఉంది. 54,442 అండ్ 54,400 అనుకోండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ కింది కొనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు. 54,000 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, 54,000 కూడా బ్రేక్ అయితే 53,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బుల్లిష్లో మార్కెట్ వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ 55,200 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ బేరిష్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. కాకపోతే సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది. ఈ సపోర్ట్స్ ని హోల్డ్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో చెప్పలేం, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే మార్కెట్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ లో గ్యాప్ ని రీఫిల్ చేయడానికి రావచ్చు. రిస్క్ టు రివార్డ్ రేషియో ఈ సైడ్ లో మంచిగా ఉంటుంది. 54,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ 53,600 500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇక్కడ కూడా చూస్తే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఎందుకంటే ఏదైతే నిన్న క్యాండిల్ అలాగే ఉంది, ఇవాళ క్యాండిల్ అలాగే ఉంది. ఏదైతే ప్రీవియస్ 3 days కింద ఏదైతే బులిష్ క్యాండిల్ దాని లోపల ఉంది. అండ్ ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. 81,800 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో అండ్ 81,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తే ఈ పాయింట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ హోల్డ్ చేసింది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్ ఉంది. అండ్ ప్రైస్ కనుక ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఒక లో ఉందో ఆ లో వచ్చేసి 80,600 లెవెల్. ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ 81,000 లో బ్రేక్ చేసి కొద్దిగా బెరిష్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ ఒక 400 పాయింట్స్ మీకు డౌన్ సైడ్ లో దొరుకుతుంది. అండ్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, క్వాంటిటీ యాడ్ చేయవచ్చు. మార్కెట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. 80,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ 81,000 to 80,000 నియర్లీ 1,000 పాయింట్స్ మార్కెట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ లో. ఓకే, ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వస్తే. అండ్ అప్పర్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ 81,800 పైన మార్కెట్ ఉండాలి. అప్పుడు మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో అస్సలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి, చేయకున్నా పర్లేదు ఈ మధ్య రేంజ్ లో. అండ్ మార్కెట్ 81,800 పైన మార్కెట్ ఉంటే అప్పర్ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. 82,000 అండ్ 82,400 టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, కాకపోతే కాల్ సైడ్ వెళ్ళినప్పుడు కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో హైస్, ఈ 2 టాప్స్ కూడా రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. ఓకే, ఈ మధ్యలో మళ్ళీ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 క్యాండిల్స్ ఒక హై స్పైక్ వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్
పాసిబిలిటీస్ ఉంటాయి సిఈ సైడ్లో, అప్పుడు క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయండి. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్లో అయితే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి 24,700 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,14,000 అండ్ 24,800 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 25,000 హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,97,000 అండ్ డౌన్ సైడ్ లో 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,400 లెవెల్ అండ్ 24,600 లెవెల్ సపోర్ట్ లెక్క. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ హ్యూజ్ రైటింగ్ ఉంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో మనకి యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఇక్కడ మనకి డౌ జోన్స్ వచ్చేసి US30 డౌ జోన్స్ సో 37 పాయింట్స్ జస్ట్ పాజిటివ్, స్లైట్లీ పాజిటివ్లో ఉంది. యూఎస్ టెక్ 100 వచ్చేసి 71 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి, 55 పాయింట్స్. అండ్ ఇక్కడ మనకి హ్యాంగ్సెంగ్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ ఒకటి స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది, 274 పాయింట్స్. ఓకే, సో ఓవరాల్గా చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాటే ఉన్నాయి. ఓకే, అండ్ క్రిప్టో చూసుకుందాం. సో క్రిప్టో బిట్ కాయిన్ పెడదాను. బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఏదైతే ట్రేడ్ ఉందో నిన్న మేము ట్రేడ్ ప్లాన్ చేసాం బిట్ కాయిన్ది. సో బిట్ కాయిన్ ఇథేరియం ప్లాన్ చేసాం. ఇథేరియంలో ఇక్కడ 2500 నుంచి 2750 వరకు మార్కెట్ వెళ్ళింది, ఆల్మోస్ట్ 2740 వరకు మార్కెట్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూస్తే 240 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేసాం బిట్ కాయిన్ ఇథేరియంలో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే, అండ్ యాజ్ ఆఫ్ నో ఇథేరియం వచ్చేసి 2600 లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయాలి. 2600 అండ్ 2500 లెవెల్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి 2750 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 2900 అండ్ 3000 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఇథేరియం బుల్లిషే కనిపిస్తుంది అండ్ నాకు బిట్ కాయిన్ కూడా బుల్లిషే కనిపిస్తుంది. బిట్ కాయిన్ మనం చూసామనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ పెడదాం. 5 minutes టైం ఫ్రేమ్లో నాకు అలర్ట్ కూడా వచ్చింది. సో కాకపోతే నేను రికార్డింగ్లో ఉండే కాబట్టి నేను అలర్ట్ అనేది ప్రీమియం ఛానల్లో షేర్ చేయలేదు. ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కనుక అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ వరకు వెళ్ళొచ్చు అంటే $1,05,000 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఇక్కడ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది బ్రేక్ అయింది అనుకో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 4 hours టైం ఫ్రేమ్లో కూడా మనం చూసినట్టయితే 4 hours టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మనకి బిట్ కాయిన్లో 4 hours టైం ఫ్రేమ్లో ఈ రేంజ్లో స్టక్ అయి ఉంది, కాకపోతే బుల్లిష్లో ఉంది మార్కెట్ వచ్చేసి. ఇక్కడ మనకి అప్పర్ సైడ్లో మల్టిపుల్ టైమ్స్ బిట్ కాయిన్ టెస్ట్ చేసింది $1,05,000 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో $1,03,000 సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో $1,02,000 సపోర్ట్ లెవెల్. ఇక్కడ ఏదైతే మనకి స్ట్రాంగ్లీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత ఇక్కడ ఏదైతే టాప్ ఉందో దాన్ని టెస్ట్ చేసింది, మళ్ళీ మార్కెట్ వచ్చి ఈ సపోర్ట్ని టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ కనుక ఈ $1,05,000 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ $1,07,000 $1,08,000 వరకు వెళ్ళొచ్చు. దానికన్నా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో ఆ ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టెస్ట్ చేస్తుంది. $1,05,000 కనుక బ్రేక్ అయింది అనుకోండి బిట్ కాయిన్. ఓకేనా, సో వెరీ క్లియర్లీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ట్రేడ్ చేయాలనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ కనుక యూజ్ చేసి ఓపెన్ చేశారనుకోండి, ఫ్రీ మన ప్రీమియం ఛానల్ ఉంది క్రిప్టోది, సో దాంట్లో యాక్సెస్ ఇస్తాను. అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతుందో సో ఈ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే మా క్రిప్టో ఛానల్ ఉందో, సో ఇక్కడ నేను బై సిగ్నల్ ఇచ్చాను నిన్న 529, ఇక్కడ 2500 రేంజ్లో, సో 2600 లేన్లో 50% క్వాంటిటీని బుక్ చేసేసండి. అండ్ రిమైనింగ్ వచ్చేసి 2700, 2800, 29 టార్గెట్స్ వరకు ట్రైల్ చేయండి అని చెప్పాను. సో మార్నింగ్ మనం చూసినట్టయితే 2740 వరకు ఆల్ నియర్లీ వెళ్ళింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రీమియం ఛానల్ మెంబర్స్ కూడా బుక్ చేశారు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అయ్యి నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి గ్రూప్లో జాయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.